మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ అవినీతి ఉదంతంపై గవర్నర్ ఎన్డీ తివారీ సరైన చర్య తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని విపక్ష నేతలు హెచ్చరించారు. ఈ కుంభకోణంపై చర్యలు తీసుకోవాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విపక్ష నేతలు గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం చేయకుండా రక్షించాలని వారు కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అటు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ గవర్నర్కు వినతి పత్రం సమర్పించింది. మేము గవర్నర్ గారు కోరింది రిపోర్ట్ అలాంగ్ విత్ ఫైల్స్. ఏవైతే మేము 16 ఇన్సిడెంట్లు చెప్పాం, 16 కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ రిపోర్ట్ని దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని తెప్పించుకోమని గవర్నర్ని కోరాం. ఆ విధంగా తెప్పించుకునే అధికారం గవర్నర్కు ఉంది. రెండో విషయం మేము చెప్పింది, ఎవరైతే 6 మంది మినిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వీళ్ళందరినీ అక్కడి నుంచి తప్పించమని, మినిస్టర్స్ని బర్తరఫ్ చేయమని, ఆ విధంగా ముఖ్యమంత్రికి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి గవర్నర్ని కోరాం.